ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నాన్న మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నేను నీకు మేలు చేయవలనని నిన్ను బలపరచుచున్నాను. Jeremiah chapter 15 verse 11, the Lord saith, verily it shall be well with thy remnant. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటను బట్టి మనం చాలా సత్యాలు నేర్చుకుంటామండి. అలాగే ఈ యొక్క వాక్య మర్మము చాలా గొప్పది. ఎందుకంటే మరి మేలు పొందాలి అంటే మనకేం కావాలి అనేది కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నిన్ను బలపరుచున్నాను. దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు, అయితే ముందుగానే బలపరుస్తున్నాడు. ఎందుకు అవసరం అవుతుంది మనకి బలము? ఎప్పుడు అవసరం అవుతుంది మనకు బలము? ఎప్పుడైతే మన జీవితంలో బలహీనమైన పరిస్థితులు వస్తాయో, ఎప్పుడైతే మన జీవితంలో కృంగుదల వస్తుందో, ఎప్పుడైతే మన జీవితాల్లో కష్టాలు వస్తాయో, అప్పుడు మనకి ఏమవసరం అవుతుంది? బలం అవసరం అవుతుంది కదా. అయితే దేవుడు మేలు చేయాలని మనల్ని ఏం చేస్తున్నాడంటే ముందుగానే బలపరుస్తున్నాడు. అంటే ఒక మేలు మన జీవితంలో పొందుకోవడానికి ముందు మనకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే వీటిలో నిలబడడానికి మనకి దేవుడు ఏం చేస్తాడంట? తన బలాన్ని ఇస్తాడు. అదేంటి, దేవుడు మేలు చేయాలంటే ఎందుకు శ్రమలు రావాలి, ఎందుకు కష్టాలు రావాలి, ఎందుకు ఇబ్బందులు రావాలి అని మనం అనుకుంటే, దేవుడు ఒక కార్యం మన జీవితంలో చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరీక్ష అనేది మన జీవితంలో ఉంటుందండి. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి మేలు కానీ, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కానీ మనుషులు ఇచ్చినట్లుగా ఉండదండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన దీవించే విధానం చాలా గొప్పది. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా, ఒక వ్యక్తిని దీవించాలన్నా ముందుగా పరీక్షిస్తాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాకుండా ఎంతో సమయము, ఓపికగా కూడా మనం కనిపెట్టవలసి వస్తుంది. దేవుడి కార్యాలు త్వరగా జరిగిపోవు. దేవుడి కార్యాలకి ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. అయితే ఆ ఓపికతో, ఆ యొక్క సహనముతో, దేవుడి పైన ఉన్న ప్రేమతో నిలిచి ఉంటే తప్ప మనం బలముగా ఉండలేము. ఎందుకంటే వచ్చే ప్రతి పరిస్థితి చాలా బలహీనపరిచే విధంగానే ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం నిలబడాలి అంటే ఎవరిపైన మనం ఆనుకోవాలి? దేవుడి పైన మనము ఆనుకోవాలి. ఎంతోమంది భక్తుల జీవితాల్లో నుంచి మనం చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు ఉన్నత స్థితిలోకి హెచ్చించబడేకి ముందుగా ఎన్నో పరిస్థితులు వచ్చాయి. వాళ్ళ జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా వాళ్ళు దేవుడి పైన ఆధారపడటాన్ని బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతో గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం దేవుడి వాక్యంలో నుంచి చూడగలుగుతాం. దేవుడు ఎంత పనికిరాని వ్యక్తినైనా కూడా పనికొచ్చే పాత్రగా చేయగలుగుతాడనేది బైబిల్లో నుంచి మనం నేర్చుకోవచ్చండి. ఎందుకంటే బైబిల్ ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ఎంతోమంది జీవితాలని చూస్తామండి. అయితే ఒక్కొక్కరి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వస్తాయి. అయినప్పటికీ దేవుడు వాటిలో వాళ్ళని ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహాంకు ఒక ప్రామిస్ చేశాడు, మరి నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను అని. కానీ అప్పటికి అబ్రహాంకు ఒక బిడ్డ కూడా లేరండి. చూడండి ఒకసారి, దేవుడు ప్రామిస్ ఎంత పెద్దగా ఉంది, కానీ ఆ సమయంలో అబ్రహాంకి పిల్లలేదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడే దేవుడు అబ్రహాంకు ఇస్సాకుని బహుమానంగా ఇచ్చాడు. మరి ఇచ్చిన దేవుడు కొద్ది రోజుల తర్వాత అబ్రహాముని ఇంకా పరీక్షించాలని ఆశపడ్డాడనమాట. ఎందుకంటే అంతకంటే అబ్రహాంని ఒక తండ్రికి బిడ్డగా చేశాడు. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడి ఉద్దేశం చాలా గొప్పగా ఉంది. అందుకనే ఇస్సాకుని ఇచ్చినటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఒకరోజు అబ్రహాంతో మాట్లాడుతూ, మరి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని తెలుసుకోవడానికి దేవుడు ఏం చెప్తాడంటే, అబ్రహాము నీ కుమారుడు నాకు బలిగా అర్పిస్తావా అంటే అబ్రహాము ఏం మాట్లాడలేదండి. వస్తాను ప్రభా, తప్పకుండా అర్పిస్తానని చెప్పి మరి దేవుడి దగ్గరికి తన యొక్క బిడ్డను తీసుకొని వెళ్తాడు. అంటే మొరియా కొండపైకి. అయితే వెళ్తున్నప్పుడు ఇస్సాక్కి ఎన్నో డౌట్స్ వస్తాయి. నాన్న గొర్రెపిల్ల ఎక్కడ? మన దగ్గర కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల లేదంటే యెహోవాయే చూసుకుంటాడు అని చెప్తాడు అబ్రహాం.
అక్కడికెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క దేవుడికి బలి అర్పించటానికి మరి కట్టెలన్నీ పేరుస్తారు. అన్నీ రెడీ చేస్తారు. అయితే గొర్రెపిల్ల లేదు కదా! ఇప్పుడు ఇస్సాకుని అంటే కట్టేసి బలిపీఠం మీద పడుకోబెడతాడు. దేవుడికి అర్పించటానికి. కత్తి ఎత్తినప్పుడు దేవుడి దూత అబ్రహాంతో మాట్లాడుతది. "నువ్వు ఆ బిడ్డని ఏమి హాని చెయ్యొద్దు. మరి ఆ యొక్క పొదల్లో ఒక గొర్రెపిల్ల ఉంది. దాన్ని అర్పించు మరి ఇస్సాకు బదులుగా" అన్నప్పుడు అబ్రహాము ఆ యొక్క గొర్రెపిల్లని అర్పిస్తాడు. అయితే దేవుడు ఎందుకు ఇస్సాకుని ఇవ్వమని దేవుడు అడిగాడు. మళ్ళీ ఇస్సాకుని వద్దని చెప్పి గొర్రెపిల్లని అర్పించమన్నాడంటే, దేవుడు అబ్రహాంని టెస్ట్ చేయాలనుకున్నాడు. చేశాడు. అబ్రహాం దాంట్లో ఏమైనాడు? విజయం పొందుకున్నాడు. తన కుమారుడిని ఇవ్వడానికి కూడా వెనదీయలేదు. ఎందుకంటే దేవుడు శక్తి ఏంటో అబ్రహాంకి బాగా తెలుసు. మృతతుల్యమైన వారి దేహంలో నుంచి బిడ్డ పుట్టే అవకాశమే లేనప్పుడు దేవుడు వాళ్ళకి బిడ్డనిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నా బిడ్డని నేను దేవుడికి ఇచ్చినా మళ్ళీ నాకు ఇస్తాడనే నమ్మకం అబ్రహాంకు ఉంది. అయితే ఆ యొక్క గొప్ప విశ్వాసమే అబ్రహాంకు ఒక పేరు ఇచ్చింది కదా, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఇస్సాకుకు ఒక్కడే తండ్రిగా ఉండేవాడేమో, కానీ ఈరోజు విశ్వాసులందరికీ కూడా దేవుడు తండ్రిగా మరి చేశాడు అబ్రహాముని. అందుకనే అంత పెద్ద పరీక్ష పెట్టాడు. అయితే ఆ పరీక్షలో విజయాన్ని పొందాడు. పరీక్ష లేకోకుండా విజయం అనేది రాదనమాట. కాబట్టి ఈరోజు మనం దేవుడి వాక్యంలో మనతో మాట్లాడుతున్నట్లుగా మేలు చేయాలని ఆయన ఉద్దేశం మన పట్ల ఉంది కాబట్టి బలపరుస్తున్నాడు కూడా. ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు అన్నీ వచ్చినప్పుడు దానిని చూసి నువ్వు కృషించిపోతూ కృంగిపోతూ కూర్చుంటే నష్టపోతావు తప్ప, దాన్ని నువ్వు దేవుడికి అప్పగించి నిలబడగలిగితే గొప్ప విజయాన్ని చూడగలుగుతావు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో, నిన్ను కూడా దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు. నిన్ను కూడా దేవుడు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. అంటే ఆశీర్వాదాన్ని పొందుకునే ముందు అది ఊరికనే రాదు. అలాగే దాన్ని ఇవ్వటానికి ముందు దేవుడు మనల్ని ఖచ్చితంగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నిలబడగలిగితే మరి అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడండి. మరి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అనేకమైన బలహీన పరిస్థితులు వస్తాయి. కాబట్టి నువ్వు నిలబడు ఖచ్చితంగా అని దేవుడు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ పరిస్థితి గుండా అనేక దినాలుగా నలిగిపోతున్నావో, ఇది ఊరికనే రాలేదు నీ జీవితంలో, నీకు ఆశీర్వాదం తీసుకురావడం కోసం వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు మాత్రం మనం చేసే తప్పులు బట్టి సమస్యలు గుండా వెళ్తాం తప్ప, కానీ మ్యాక్సిమం మన జీవితంలో హెచ్చించబడ్డానికి, దేవుడి చేత ఆశీర్వదించబడ్డానికి అనేకమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి పరిస్థితుల్లో గొనగకుండా సనగకుండా దేవుడి వైపు చూద్దాం. ఎందుకంటే అబ్రహాం అనుకోలేదు కదా, ఏంటి ప్రభువా ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ నా బిడ్డను నాకు ఇచ్చేసేయి అంటున్నావు ఏంటి, లేకపోతే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు దేవుణ్ణి. ఎందుకయ్యా ఇలా అడుగుతున్నావు, నేను ముసలివాడిని అయిపోయినాను, ఇంక మళ్ళీ నేను కనగలుగుతానా ఇంకొక బిడ్డ? నో మోర్ క్వశ్చన్స్. దేవుడి దగ్గర ఏ క్వశ్చన్స్ అడగలేదు. తెస్తాను ప్రభా, నా బిడ్డని నీకు అర్పిస్తాను అన్నాడు. రెడీ అయిపోయి వెళ్ళిపోయినాడు. అలాగే ఈరోజు మనం కూడా మన జీవితంలో ఈ సమస్య వస్తుంది, ఆ సమస్య నాకే ఎందుకు వస్తుంది ప్రభా, నాకే ఎందుకు ప్రభా అని దేవుడిని అనుకుంటూ కూర్చోకుండా, దేవుడు ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు, దేవుడు ఏది చేసినా నా జీవితంలో గొప్పగా చేస్తాడని మనం నమ్మగలిగితే, అబ్రహాం ఏ విధంగా అయితే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డారో మన జీవితంలో కూడా అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం తప్పకుండా పొందుకుంటాము. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం ఉందా, లేకపోతే దేవుని సొనిగి గొనిగే వారిగా మనం ఉన్నామా? నిజంగా విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి విశ్వాసం కలిగి జీవిద్దాము. బలహీనపరిచే పరిస్థితులు వచ్చినప్పటికీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాట ఇచ్చాడు కదా, నిశ్చయంగా నేను నీకు మేలు చేస్తాను కాబట్టి నిన్నేం చేస్తానన్నాడు, బలపరుస్తానన్నాడు. కాబట్టి ఈరోజు బలహీనమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తుంటే దేవుడిని అడుగు, ప్రభా నువ్వు మేలు చేసేక ముందు ఖచ్చితంగా నన్ను బలపరుస్తానన్నావు కదా, నన్ను బలపరచు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, ఏ గొప్ప ఉద్దేశం నా పట్ల కలిగి ఉన్నావో అది నా జీవితంలో జరగాలి ప్రభా, నేను చూడ్డానికి సహాయం చేయని మనం అందరం దేవుడి సన్నిధిలో మొరపెడదామా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది నాయన. అయ్యా మేలు చేయాలని మీరు ఉద్దేశించి ఉన్నారు కాబట్టి మమ్మల్ని బలపరుస్తున్నారన్నారయ్యా. ఈరోజు ఎవరెవరు ఏ బలహీనతలు గుండా వెళ్తున్నారో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, వేటి విషయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, ఏ మేలును ఆశించి నీ వైపు చూస్తున్నారో నా తండ్రి ప్రభా, నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరుగునట్లుగా మీరు బలపరచండి. ఎక్కడ బలహీనలైపోయినారో, సమస్యలను చూసి, ఇబ్బందులు చూసి ప్రభా ఎక్కడ కూడా ఎవ్వరు ఓడిపోకుండా నిలబడి మీరిచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ గొప్ప కార్యాలు చూసి నేను మహింపరిచే కృపను మా అందరికీ ఇవ్వమని, మా విశ్వాసాన్ని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.